హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి అండి. ఇది రోట్లో చేసుకున్న, మిక్సీలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ఈ పచ్చడి చేసుకోవడానికి 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వుల పచ్చడి కాబట్టి నువ్వులు కాస్త ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలాగే కారానికి సరిపడే ఎండుమిరపకాయలు, అలాగే 1 పెద్ద టమాటా, 1 పెద్ద ఉల్లిగడ్డ 2 కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నువ్వులు వేసి వేయించేసుకోవాలి. నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వకూడదు. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం 1 స్పూన్ చొప్పున మినపప్పు, ధనియాలు, శనగపప్పు తీసుకున్నాం కదా, వాటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా మాడిపోకుండా మంచిగా దోరగా వేపుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆనియన్, టమాటా, ఎండుమిర్చి 3 కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. పొట్టేమి తీయనవసరం లేదు, అలా వేసుకుంటే సరిపోతుంది. అలాగే నానబెట్టిన చింతపండులో నుంచి ఓన్లీ చింతపండు వేసుకోవాలి, వాటర్ వేయకూడదు. అవి వేసేసి ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంకా ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లగా అవనివ్వాలి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వులు, మినపప్పు, ధనియాలు వాటిని అయితే పొడి చేసేసుకోవాలి. లేదంటే పచ్చడి అన్నీ కలిపి వేస్తే నువ్వులు నలగవు. ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్నాక టమాటా, ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా వేసేసి పచ్చడి పట్టుకోవాలి. దీంట్లో ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. రైస్లో కాబట్టి కాస్త బరకగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. పోపు కోసము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఆనియన్స్. ఎప్పుడైనా కూడా మనం పచ్చడిలో ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో నేను చూపించాను కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మధ్యలో ఆ ఆనియన్స్ మనకి తినేటప్పుడు అవి తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపు మంచిగా ఫ్రై అయినివ్వాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇది ఇంకా ఫ్రై అయ్యింది, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు పోపుని పచ్చడిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి పోపు పచ్చడి 2 ఇట్లా కలుపుకుంటే పచ్చడి అంతటికీ కూడా పోపు పట్టి టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా రుచికరంగా కమ్మగా ఉండే నువ్వుల పచ్చడి అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని రోట్లో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.